ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, అద్వితీయ సత్యదేవ, వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చేవాడా, ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అన్న మాటను బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభా యెహోవా, నేను మార్పు లేని వాడికి చెప్పిన దేవుడవు. ఇదిగో మృతులైతుని కానీ మరి యుగయుగము సజీవుడై ఉన్నానని చెప్పిన దేవుడు, ఆది అంతము, అల్ఫా ఓమేగయు ఈ ప్రభా తండ్రి యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడవు. అటు దేవుడుగా ప్రభా తండ్రి విమోచకుడైన దేవుడుగా, పాప రక్షకుడైన దేవుడుగా మీరు మాకున్నందుకై ప్రభా స్తుతిస్తూ ఉంటున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము అన్న మాటను బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. కనుక ఈ సమయంలో మా తండ్రి ప్రభా తండ్రి మాకు అనుగ్రహించిన ఆదివారం పరిశుద్ధ దినాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. కనుక ఈ ఆదివారం పరిశుద్ధ దినాన మరి మమ్మల్ని సమకూర్చి నీ మందిరంలో ఆరాధించాలని మీరు ఉద్దేశించిన ఉద్దేశంకై ప్రభా స్తుతిస్తూ ఉంటున్నాము. అయితే మరి మా తండ్రి, అంతేకాకుండా మరి మా ప్రభా గడిచిన వారం అంతా మీరు కాపాడి మరొక ప్రభుదినము ప్రభా మరి పరిశుద్ధను మాకు అనుగ్రహించి ఈ దినాన అనేకులు ఏర్పరచబడి రక్షించబడిన వారు అనేకులు ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నట్లుగా మీరు మాకు ఇచ్చిన తరుణంగా స్తుతిస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, ప్రపంచంలో ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రములలో, ఆయా మరి ప్రభా తండ్రి మరి నగరంలో, పట్టణంలో, ప్రభా గ్రామముల్లో, వీధుల్లో, అనేక గృహాలలో మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. కాబట్టి ప్రభా మరి మేము కూడా విశేషముగా మరి శిలోహు ప్రార్థన మందిరం నందు ప్రభా చేరి మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ శుభ తరుణంకై స్తుతిస్తూ ఉంటున్నాం. కనుక గడిచిన వారి కార్యక్రమాల్లో మీరెంతో ప్రభా చాలిన దేవుడిగా ఉండి కృప చూపించిన దేవుడిగా ఉన్నందుకై స్తుతిస్తూ ఉంటున్నాం. కనుక మరి తండ్రి ఇంకా ఆయా బ్రాంచెస్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. మేము బ్రాంచెస్ కొరకై ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి వాక్య పరిచయ కొరకై పంపబడినట్టు పరిచారకులను, దైవ సేవకులను బట్టి ప్రభా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని మీరు వారిని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, కొంతమంది రాలేక ఆయా అనారోగ్యాల చేత, ఆయా వ్యాధి బాధల చేత నిరాశ నిస్పృహంగా ఉన్నటువంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి వారికి ఆదరణ, ఓదార్పు తండ్రి ప్రభా ధైర్యము, నిరీక్షణ కలుగు చేసి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ప్రభా తండ్రి మీ సన్నిధిలో మేము కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, అయ్యా వాక్యం వింటున్నప్పుడు, ఇంకా అనేక మరి సమయాలను మీరు మాకు తోడుగా ఉండి ప్రభా తండ్రి మీ ఆత్మ మా మధ్య ఉంచి మా చుట్టూ మీ అగ్ని ప్రాకారము దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రాని వారిని తీసుకుని రండి, మార్గంలో ఉన్న వారిని క్షేమంగా నడిపించమని తీసుకుంటామని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ మరి ఉదయ కారణము బెత్లెహేములో జరిగించబడిన ఆరాధన బట్టి మీ స్తోత్రాలు. కనుక అడిగిగా తిరిగి క్షేమంగా తీసుకొచ్చి మీ ఆస్తుల్ని ఇక్కడ కూడా మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రాలు. కనుక బలహీనుడు మీ ఆశుడు ప్రభా మరి తండ్రి శక్తిహీనుడిని ఒప్పుకొంచు మీ బలంతో, మీ శక్తితో నింపి ప్రభా తండ్రి మరి మీ దాసుని మరి ప్రభా మీ ప్రజల ముందు మీ దాసుని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయండి. తోడుగా ఉంచవలసిగా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే సాయంత్రము సువార్త గుడికి విషయంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు మహిమ పొందమని. అలాగే ప్రభా సండే స్కూల్ పరిచర్య దీవించము. సండే స్కూల్ తీసుకుంటున్న టీచర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలైన వారిని తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ మీ సన్నిధిని కోరుకుంటూ పాడే పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము పాటలు పాడుకుందాము.
కీర్తనలు పాడుతూ ప్రభుని మనము ఆరాధించుకుందాం. పెద్ద పాటల పుస్తకాల్లో సుందర రక్షకుడా అనే పాట పాడుకుందాం. సుందర రక్షకుడా అనే పాటను మనము పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకాల్లో దయచేసి చూడండి. ఎంత 81 పాడుకుందాం. 81 పాడుకుందాం. దయచేసి 81 పాడుకుందాం. సుందర రక్షకుడా మాకు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు, ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చుండు స్తుతి సుందర రక్షకుడా. రాజాది రాజా నీవే, రాజాది రాజా నీవే, మా షారోను రోజా నీవే, రాజాది రాజా నీవే, మా షారోను రోజా నీవే, త్వరగా వస్తున్నానే నా గొప్ప దేవా, త్వరగా వస్తున్నానే నా గొప్ప దేవా, చూడుమా సుందర రక్షకుడా. వ్యాధిగ్రస్తుల వైద్యుడా, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యూద గోత్రమున పుట్టితి, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యూద గోత్రమున పుట్టితి, మాటూరాలైన నాయనో విధవా, మాటూరాలైన నాయనో విధవా, కుమారుని లేపితేవి సుందర రక్షకుడా. రత్నవర్ణవదనుడా, రత్నవర్ణవదనుడా, యుత కన్యా మర్యాద ప్రజా,
రత్నవర్ణవదనుడా యుగ కన్యా మరియాకాత్మజా మన్నించు పరమోన చేర్చువాడ మన్నించు పరమోన చేర్చువాడ మమ్ము ప్రేమ చూడుమా సుందరా రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాకు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చూడు స్తుతి సుందరా రక్షకుడా నాకము పట్టాలని నాకము పట్టాలని లోకమునకు వచ్చితి నాకము పట్టాలని లోకమునకు వచ్చితి జీవాపనాము దాహము తెచ్చితివి జీవాపనామిచ్చి దాహము తెచ్చితివి దిగునిలో సుందరా రక్షకుడా సుందర రక్షకుడా మాకు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చూడు స్తుతి సుందరా రక్షకుడా మార్గం సత్యం జీవమై మార్గం సత్యం జీవమై కునుకాక కాపాడుచు మార్గం సత్యం జీవమై మమ్ము కునుకాక కాపాడుచు మమ్ము చెక్కియున్నావాడ అరచేతిలో మమ్ము చెక్కియున్నావాడ మంచి గొల్గాబోయుడా సుందరా రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాకు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చూడు స్తుతి సుందరా రక్షకుడా ఆశ్చర్యకరుడా నీవే ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తయు ఆశ్చర్యకరుడా నీవే మంచి ఆలోచనకర్తవు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభు సుందరా
రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాకు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చుండు స్తుతి సుందర రక్షకుడా హల్లెలూయా పాడను హల్లెలూయా పాడను నిత్యాత్మవరమీయను హల్లెలూయా పాడను న్యాయము తీర్చుట కీర్తించువాడా న్యాయము కీర్తించువాడా నిల్వాకరారమ్మయా సుందరా రక్షకుడా ఏడో వచ్చిన ఇంకోసారి పాడుకుందాం హల్లెలూయా పాడను హల్లెలూయా మహాసత్యాత్మవరమీయను హల్లెలూయా పాడను మహాసత్యాత్మవరమీయను న్యాయము తీర్చుట కీర్తించువాడా న్యాయము తీర్చుట కీర్తించువాడా బిల్వాకరారమ్మయా సుందరా రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాకు స్వాతంత్రమైన దేవా మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు చుండు స్తుతి సుందర రక్షకుడా డెబ్బై ఆరో పాట పాడుకుందాం సాంగ్ నెంబర్ 76 76 పాడుకుందాము ఆది అంతములేనివాడా సంపూర్ణుడగు మా దేవా నీతి జ్ఞానము కలవాడా నీతి జ్ఞానము కలవాడా జ్యోతికి
పూర్ణుడగు మా దేవా ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా అబ్రహామును పిలచితివి ఆ వంశమున పుట్టితివి అబ్రహామును పిలచితివి ఆ వంశమున పుట్టితివి ఆనాదునకు దిక్కు నీవే ఆనాదునకు దిక్కు నీవే ఆనాదుడవై వాచితివి ఆనాదుడవై వాచితివి ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఈసాకును విడిపించి యేసయ్య బలి అయినావా ఈసాకును విడిపించి యేసయ్య బలి అయినావా యూదాచే అమ్మ బలితివి యూదాచే అమ్మ బలితివి పాపులకై మరణించితివి పాపులకై మరణించితివి ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా యోనావలే 3 దినములు భూగర్భమున నీవుండి యోనావలే 3 దినములు భూగర్భమున నీవుండి మానవులను రక్షింప మానవులను రక్షింప మహిమాతోడా లేచితివి మహిమాతోడా లేచితివి ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఆది అంతములేని వాడా పూర్ణుడగు మా దేవా 12 గోత్రముల చెంది 12 శిష్యుల జనక 12 గోత్రముల చెంది 12 శిష్యుల జనక కన్యా పుత్రుడవై సియోను కన్యా పుత్రుడవై సియోను కన్యాను వరించితివి కన్యాను వారించితివి ఆది అంతములేని వాడా పూర్ణుడగు మా దేవా ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా దావీదు కుమారుడవు దావీదుకు దేవుడవు దావీదుకు దేవుడవు కాపాడుచున్నావు
పాడుచున్నావు. పాపిని నన్ను ప్రేమించి, పాపిని నన్ను ప్రేమించి, ఆది అంతము లేని వాడా, సంపూర్ణుడగు మా దేవా. ఆది అంతము లేని వాడా, సంపూర్ణుడగు. నీతి జ్ఞానము కలవాడా, నీతి జ్ఞానము కలవాడా, జ్యోతికి నిలయము నీవే, జ్యోతికి నిలయము నీవే, ఆది అంతము సంపూర్ణుడగు మా దేవా. ఆది అంతము లేని వాడా, సంపూర్ణుడగు మా దేవా. మరొక పాట పాడుకుందాం. ఇందులో 71 పాడుకుందాము. 71 పాడుకుందాము. పాట సంఖ్య 71. 71. హల్లెలూయా యేసు ప్రభు, ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలలో తిలకించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించు. వారిని స్వీకరించి యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు ప్రభు, భూజనులాడేను. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారాయణ దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. వడగండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు, జనులాడేను. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తుతించుడి. అగాధమైన జలములారా దేవుని స్తుతించుడి.
అల్లవడే సేవకులు లేచిరి స్తుతించుడే. దూతగారా పూర్వ భక్తులారా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధుడు ఎల్లారు స్తుతించుడి. రాజుల రాజైన యేసు ప్రభు నాదేను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. మనము ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ముందుగా బైబిల్ పాట పాడుకుందాం. బైబిల్ కోరస్ పాడుకుందాం. బైబిల్ కోరస్ పాడుకుందాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం అనే పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడనను ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడనను ఓ దయచేసి ఆరాధన వర్తమానము విందాము. ఆరాధించక ముందు ఆరాధనకు వర్తమానాన్ని మనం ఇంకా వస్తాం. కీర్తన 118:24 వచనం. కీర్తన 118:24 వచనం చదువుకుందాం. కీర్తన 118:24 వచనాన్ని చదువుకుందాం. అందరం చదువుదాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. తర్వాత రెండవ వాక్యముగా మరొక వాక్యాన్ని చదువుకుందాం. మరొక వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తన 7వ అధ్యాయము. కీర్తన 7వ అధ్యాయము చదువుకుందాం. కీర్తన 7వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం చదువుకుందాం. అందరం చదువుదాం. Psalms chapter 7 verse 17. అందరం చదువుదాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించగను. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించగను. దేవుడు చదివిన ఈ వాక్య భాగాలను దీవించి ఆశీర్వదించి మరి ఆరాధన చేయడం కొరకై దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినగాక. అయితే మనం చదివిన రెండు వాక్యాలు. మొదటి వాక్యము కీర్తన 118:24. ఏమని మనం చదివినాము అని అంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడమని చదువుతూ వచ్చాం. నిజమే, ఆయన ఏర్పాటు చేసిన దినము. ఎందుకంటే ఆయన ఏర్పాటు లేకపోతే ఏది కూడా భూమి మీద లేదు. అది ఏదైనా కానీ ఆయన ఏర్పాటు అనేది
చాలా ముఖ్యమైన సంగతి. కాబట్టి ఆయన ఏర్పాట్లో ఎన్నో ఉంటాయి. అయితే అందులో మనం చదివింది మరి దినము. కాబట్టి యెహోవా ఏర్పాటు చేసిన దినము. మరి ఏంటి ఆ దినము అనంటే మరి ముఖ్యంగా 3 ఉన్నాయి. ఏంటి ఆ 3 అంటే దినము అనగానే మనకేం గుర్తొస్తుందంటే ఈరోజు ఏ దినము అంటే మీరేం చెప్తారు? ఏ దినం అని చెప్తారు? చెప్పండి. ఆదివారము అని చెప్తారు. తర్వాత ఏమంటారు? ప్రభు దినము అని అంటారు. ఏమంటారు? ప్రభు. కాబట్టి ఈరోజు ఆదివారం దినము, అలాగే ప్రభు దినము అని అంటారు. నిజమే. ఆదివారం అన్నా ప్రభు దినమే, ప్రభు దినం అన్నా ఆదివారమే. కాబట్టి ఇప్పుడు ఈ ఆదివారం అనబడి ప్రభు దినంలో దేవుడు మనకొక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ దినము అనంటే ఈరోజు ఎన్నో దినం చెప్పండి? ఎన్నో మాసం, ఎన్నో దినం ఉన్నాం. 9వ నెలలో 7వ దినం. కాబట్టి 7వ రోజున 7వ దినమున దేవుడు మనకి ప్రవేశపెట్టాడు. కాబట్టి ఇంకా ఎవరైనా 8వ నెలలో ఉన్నామన్నవారు ఎవరు ఉన్నారక్కడ? ఎన్నో నెలలో మేము ఇంకా 8వ నెలలో ఉన్నాము అన్నవారు ఎవరు ఉండరు. ఎందుకంటే 8వ నెల ఏమైపోయింది? గడిచిపోయింది. 9వ నెల వచ్చింది. 9వ నెలలో మొదటి ఆదివారం వచ్చింది. అందుకని ఈరోజు చాలామంది ఫస్ట్ ఆదివారం అని చెప్పి ఏం చేస్తున్నారు? అందరూ పోనీ నువ్వు చర్చికి అందరూ వెళ్తారు. ఎందుకని చెప్పండి? క్రైస్తవులు వెళ్తారు, నామకార్థ క్రైస్తవులు వెళ్తారు, అన్ని రకాల వాళ్ళు వెళ్తారు. ఎందుకని? ఈరోజు సంస్కారం ఇస్తారంట. ఏమి ఇస్తారంట? నేను వచ్చేటప్పుడు మరి గగడపాడు నుంచి మరి నేను వస్తున్నప్పుడు పొడపాడు మరి లింగుంట్ల ఆ మార్గం ఆ ఊరి మధ్యలో ఇద్దరు వెళ్తున్నారు సహోదరులు. వెళ్తుంటే మరి నేను కొంచెం దూరం ఉండగానే నన్ను వెనక్కి చూసి ఆపుతున్నారు. ఆపడానికి ట్రై చేస్తున్నారు. మొత్తానికి నేను వాళ్ళ దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మమ్మల్ని దింపండి అన్నారు. ఎక్కడికి దింపాలి అంటే పొలం చోటికి దింపండి అన్నారు. సరే ఎక్కండి అన్నా. సరే వాళ్ళు దింపమన్నారుగా నేను ఎక్కించుకున్నా. సరే ఆ తర్వాత ఇక ఎక్కడికి వెళ్తున్నారంటే మేము మరి ప్రార్థనకి వెళ్తున్నాము. ఏంటంటే ఈరోజు ఫస్ట్ ఆదివారం అంట. ఏ ఆదివారం? అయితే ఏంటి ఫస్ట్ ఆదివారం అయితే ఏంటంటే ఈరోజు సంస్కారం ఇచ్చే ఆదివారం అంట. ఏ ఆదివారం? సంస్కారం అంటే చెప్పండి? సంస్కారం అంటే బలారాధన. అన్ని డినామినేషన్ వాళ్ళు ఇప్పుడు ఏం పెడుతున్నారు? నెలలో ప్రతి ఫస్ట్ ఆదివారం ఏం పెడతారు? బలారాధన, టేబుల్ వర్షిప్ అంటారు. అంటే సంస్కార ఆరాధన అంట. ఈరోజు ఏ ఆరాధన? అంటే ఎన్నడూ పోలని కూడా దేనికోసం వెళ్తారు చెప్పండి? రొట్టె కోసం. సంస్కారం అంటే ఏంటి? రొట్టె రసం. ఫస్ట్ ఆదివారం అంట అది ఇస్తారంట. ఏది? రొట్టె రసం ఇస్తారు. అందుకే మేము వెళ్తున్నాం అని చెప్తున్నారు. చూడండి ఎట్లయిపోయిందో క్రైస్తవ యొక్క వ్యవస్థ. ప్రతి ఆదివారం ప్రతి నెలలో ఫస్ట్ ఆదివారం సంస్కారం కోసం వెళ్తున్నారంట మందిరానికి. మరి మిగిలిన 3 ఆదివారాలు వెళ్తారా అంటే ఏవో వెళ్తాం లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి నెలలో ప్రతి మొదటి ఆదివారం సంస్కార ఆదివారం కాదు కానీ ప్రతి ఆదివారం మనకి ప్రభురాత్రి భోజనము ఉంటుంది. అందుకనే మనమైతే ఒక ఆదివారమే కాదు, నెలలో ఎన్ని ఆదివారాలు ఆచరిస్తాం? ఎన్ని ఆదివారాలు అయితే అన్ని ఆదివారాలు మనం ఆచరిస్తాం. ఇది దైవ సిద్ధాంతం యొక్క మరి పద్ధతి. కాబట్టి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు. కాబట్టి రొట్టె విరుచుట కూడినప్పుడు ఆదివారం ఉన్నప్పుడు అంటే ప్రతి ఆదివారం అని అర్థం అక్కడ. సరే, ఇప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటి అనంటే ఈరోజు మనకి దేవుడు ఏర్పాటు చేసిన దినము ఆదివారము, అందులోనే ప్రభు దినము. ఇంకో సంగతి, ప్రభు దినం అంటే ఏం చెప్పండి? మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రభు దినం అంటే ఏంటి? ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి జీవించి సంచరించి చివరిగా ఆయన శ్రమపడి అయితే మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. దాన్ని ఏమంటారు? ప్రభు దినం. ఏమంటారు చెప్పండి? మీరు ఇంత మంపుకున్నారేంటి? మీ నుంచి సౌండ్ నాకు వినపట్లేదు.
మీరు తినొచ్చారా తినరానిగా? చెప్పండి. ఎవరు ఎవరికంటే ఎక్కువ చెప్తారు చెప్పండి? ఎవరు ఎవరికంటే ఎక్కువ చెప్తారు? వెంకయ్య గారు చెప్పింది. ఎవరు ఎవరికంటే ఎక్కువ చెప్తారు చెప్పమన్నప్పుడు? తినేవారి కంటే తినని వారు ఎక్కువ చెప్తారా? తినని వారి కంటే తినేవాళ్ళు ఎక్కువ చెప్తారా? ఏమ్మా చెప్పండి. దీనికి కూడా జవాబు లేదా మీకు? అసలు దేనికి జవాబు రాదా మీ నోట్లో నుంచి? అందుకే నాకు భయం. ఎవరైనా స్పీకర్స్ పిలిపించానంటే పరువు తీస్తారు మీరు. ఎవరైనా వర్తమానికి పిలవాలంటే పిలిపించాలంటే నాకు అదే భయం. వాళ్ళు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మీరు మౌనంగా ఉంటే ఏమనుకుంటాడు వచ్చే ఆయన? ఏమనుకుంటాడు నారాయణ బ్రదరు? ఏమనుకుంటాడు? వీనికి ప్రశ్నలు వేయడేమో సేవకుడు, వీళ్ళ నుంచి జవాబు రానిచ్చుకున్నాడేమో, ఇట్లా పెంచాడా, ఇలా తయారు చేశాడు కాబోలు, అందుకే ఎవరు వాళ్ళు మౌనంగా ఉన్నారని కూడా స్పీకర్ వస్తే ఏంటండి ఏం చెప్పరు అది చూస్తావేంటి అనుకుంటారని కూడా ఎవరైనా స్పీకర్ వస్తే చెప్పండి. ఎవరు ఎవరికంటే ఎక్కువ చెప్తారు? తినేవారికి తినని వాళ్ళు ఎక్కువ చెప్తారా? తినని వారికి తినేవారు ఎక్కువ ఎక్కువ గొంతు పెంచుతారా? తిన్నవాళ్ళు ఎక్కువ చెప్తారా? కొంతమంది తిన్నవాళ్ళు, కొంతమంది తినని వాళ్ళు. సరే తినని వాళ్ళు ఎవరు చేయి చూపించాడు చూద్దాం. మేము తినకుండా వచ్చాము అని చేయి చూపించాడు అట్టని చెప్పి చివరిలో మాకు షుగర్ ఉంది బీపీ ఉంది తొందర ముగించిన అనవాకండి. అవసరమైతే అంత బాక్స్ పెట్టుకొని రండి. పూర్వ దినాన్ని అంతే చేసేవాళ్ళు. ఆరాధన అయిపోగానే వాళ్ళు అక్కడే బాక్స్ తెచ్చుకొని అక్కడే తినేవాళ్ళు. స్కూల్కి కనుక స్కూల్కి పోయినప్పుడు పిల్లలకి ఏం పంపిస్తారండి? ఏం పంపిస్తారు? లంచ్ బాక్స్ పంపిస్తారు. ఎందుకని? స్కూల్ అయిపోగానే అక్కడికి తినండి ఇంటికి రావాలని అని అర్థం. ఇంటికి రావాలి మధ్యాహ్నం ఇంటికి వస్తే ఏమైంది? మరి బడి బోరు మీరు. బడి బోరని మళ్ళీ ఏం చేస్తున్నారు? బాక్స్ పంపిస్తున్నారు. ఆకలి అయిద్ది. ఏమైద్ది? చెప్పేవారికంటే ఎక్కువ ఆకలి అయిద్ది, వినేవారికి ఎక్కువ ఆకలి అయిద్దా? వినేవారికి ఎక్కువ ఆకలి అవుద్దా? అబ్బా మీరు చాలా తెలివైన వాళ్ళు. చెప్పేవారికి ఉండదు ఆకలి కదా, అంటే మీరు మనుషులు మేము మనుషులు కాదు అన్నట్టు. బా ఏం చెప్తున్నారు సమాధానంగా మీరు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అదే మనకు ఆదివారము, ఆదివారమే ప్రభుదినము. ప్రభుదినములో ఈరోజు మనకి ఏ దినము? 2025 సంవత్సరం 4వ మాసము 9వ మాసము 7వ దినము. అందుకని కీర్తన మీకు చదివించింది. ఏం కీర్తన? ఇప్పుడు చూద్దాం. కీర్తన 7వ అధ్యాయము 17వ వచనం. కీర్తన 7వ అధ్యాయం 17వ వచనం అందరూ చదువుతాం. ఇదే మనకు ఆరాధన వాక్యం. చదవండి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించగను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించగను. నెంబర్ చెప్పండి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించగను. ఇందులో ఒక వాక్యము, ఒక పదం మనకి ఒక వాక్యం గుర్తు చేస్తుంది. ఎవరైనా చెప్పండి. మనం చదివినటువంటి దాంట్లో ఒక మాట ఉంది. ఆ మాట ఈరోజు ఒక వాక్యం కలుస్తుంది. ఏ వాక్యం? ఏం మాట చెప్పండి? అదే అందులో ఒక పదం ఉంది. ఆ పదము ఈరోజు వాక్యంలో కలుస్తుంది. ఏంటి ఆ పదం? ఓరి నాయన, నా ప్రశ్న మీకు అర్థం కాదా? ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో చిన్న పదము, ఆ పదమే ఈరోజు వాక్యం. ఏంటది? ఇంకా మీకు ఇంత క్లూ ఇచ్చిన మీకు అర్థం కాదా? ఈరోజు దినవాక్యం చెప్పండి. ఇప్పుడు అదన్నా చెప్పండి. వాక్యం చెప్పండి. నీ కీర్తితోనూ నీ ప్రభావంతోనూ దినమంటే నా నోరు అన్నంతో నింపబడిందా? ఏముంది? కీర్తించగలను. అక్కడ కీర్తించగలను మనం చదివినటువంటి 7వ అధ్యాయం 17వ వచనంలో కీర్తించగలిగిన పదము ఈరోజు దినవాక్యంలోకి వచ్చింది. ఇంకా మీరు అంత ఆలోచన రావట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరు, ఏం చేయవాడు అనంటే మనం చదివాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ఇప్పుడు
మన ఆరాధనకు అంశం ఏంటంటే ఆయన ఎవరంటే న్యాయము విధించేవాడు. మన పితరుడైన దావీదు రచించిన కీర్తనలో ఇదొక మాట 7వ అధ్యాయం 17వ వచనంలో నేను ఏమన్నాడు, యెహోవా న్యాయము విధించేవాడిని, నేను ఆయనకు ఎందుకు దేవునికి ఆరాధన చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే ఆయన ఎలాంటి వాడంట, న్యాయము విధించేవాడు. న్యాయము విధించేవాడిని ఏమంటారు? న్యాయాధిపతి. రైట్, న్యాయాధిపతి. తర్వాత న్యాయకర్త. ఎవరైనా న్యాయకర్త, న్యాయాధిపతి. అందుకనే దావీదు పక్షంగా దేవుడు ఆయనకి ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా, న్యాయకర్తగా ఉన్నాడు. ఎందుకంటే తన సొంత వారు, తన సొంత ఇంటి వారు, బంధువులు, రక్త సంబంధులు, మిత్రులు ఎవరు కూడా ఆయనకి న్యాయం చేసిన వారు కనపడలేదు. అయితే ఎవరు ఆయనకి న్యాయం చేశాడంట? దేవుడే, ప్రభువే దావీదుకి న్యాయం జరిగించినాడు. కనుకనే దేవునికి దావీదు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నిజమే. ఎందుకంటే అట్టి అనుభవం ఉన్నవారే ఆ మాట చెప్తారు. అట్టి అనుభవం ఉన్నవారే ఆ మాట చెప్పగలుగుతారు. అట్టి అనుభవం లేని వారు ఏం చెప్పగలుగుతారు? వాళ్ళు ఏమీ చెప్పలేరు. అందుకనే దేవుడు దావీదుకి చేసిన న్యాయంలో ఎట్టి న్యాయము అని తను గుర్తించాడో ఇప్పుడు అదే మనకు ఆరాధన యొక్క అంశం. ఎట్టి న్యాయము దావీదుకి దేవుడు అనుగ్రహించాడో ఆ న్యాయమును బట్టి దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ రోజున ఇప్పుడు వచ్చిన మనందరికి కూడా ఎలాంటి అలాగే దేవుడు న్యాయాధిపతి అని, న్యాయకర్త అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందుకనే ఫస్ట్ పాట ఏ పాట పాడాం? సుందర రక్షకుడు అనే పాటలో చివరి వచనం ఎవరైనా న్యాయము విధించేవాడని మనం పాడాము. కాబట్టి న్యాయం విధించేవాడు దేవుడే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతుడికి, ఆ పైన ఉన్న న్యాయాధిపతికి వ్యత్యాసం ఉందా లేదా? చెప్పండి, ఉన్నది. అందుకనే పిల్లారా, మరి ఈ లోక న్యాయాధిపతికి లేకపోతే ఈ లోక న్యాయవాదులకి మరి ఆయనకి ఎంతో వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే ఈ లోక న్యాయవాదులు, ఈ లోక న్యాయాధిపతులు వారు ఎలాంటి వారో, ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడో దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనం న్యాయాధిపతి గురించే మాట్లాడుతాం. ఈ లోక న్యాయవాది గురించి మనం మాట్లాడం. ఈ లోక న్యాయాధిపతి గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదంతా మనం చూసుకుంటూ వస్తే టైం చాలా పడుతుంది. అయితే ఒకటి, దావీదు జీవితంలో దేవుడు ఎట్టి న్యాయము జరిగిస్తూ వచ్చాడో ఆ న్యాయమును బట్టి ప్రభుని మనం కూడా ఆరాధన చేస్తాము. దాని ముందుగా కీర్తన 119వ అధ్యాయం 164వ వచనం. కీర్తన 119. ఇంకా రానిది మనం పాయింట్కి. అయితే మరి మనం పాయింట్లోకి పోకముందు ఈ వాక్యాన్ని చూద్దాం. చూడండి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు. దేని బట్టి చెప్పండి? దేని బట్టి? మన అంశం ఇప్పుడు దేని బట్టి? ఆరాధన అంశం దేని బట్టి చెప్పండి? న్యాయమును బట్టి. అందుకని దావీదు కూడా ఏమంటున్నాడు? ఇక్కడ రాయబడింది, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించున్నాను. ఎన్ని మార్లు? 7 మార్లు అంట. దినానికి 7 మార్లు స్తుతిస్తున్నాడంట. మనం స్తుతిస్తామా? చెప్పండి. ఏమా వింటున్నారా? స్తుతిస్తున్నామా? ఎందుకు స్తుతించము? ఒక్కసారి స్తుతించడానికే మాకు కష్టంగా ఉంది. 7 సార్లు ఎవరు స్తుతిస్తామంటావయ్యా? రోజుకొకసారి స్తుతించమంటే స్తుతిస్తాం. అప్పుడు వారానికి ఎన్ని? 7 సార్లు. కానీ దావీదు రోజుకి ఎన్నిసార్లు, వారానికి ఎన్ని అవుతాయి చెప్పండి? రోజుకి 7 మార్లు అయితే వారానికి ఎన్ని? 7 ఏళ్ళు అంటే ఒకటి తక్కువ 50. దావీదుకి ఆ 50 కూడా ఎక్కువేనా? ఒకటి ఎక్కువైద్దా? ఎక్కువేం కాదు. 50 సార్లు దేవుని స్తుతించేవాడిగా ఉంటాడు. ఈ దినాల్లో నేను ఒకటి చెప్తాను. ఒకవేళ మీరు కానీ వినండి, తనక వంచవద్దు, వినండి, నా వైపు చూస్తే మీకు కొంత అర్థమైద్ది.
కింద చూస్తే మీకేం అర్థం కాదు, ఏదో చెప్పాడు అనుకుంటారు. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. రైట్. కాబట్టి ఎవరైతే దినానికి మరి దినములకు 7 మార్లు స్తుతించకపోతే వారు దేవుని స్తుతించినట్టు మీరు చెప్పండి. చెప్పండి త్వరగా. దినములకు 7 మార్లు దేవుని స్తుతించకపోతే ఎవరిని స్తుతిస్తున్నట్టు? ఏం సుజిత్, ఎవరిని స్తుతిస్తున్నావు రోజుకి? చెప్పండి, ఎవరు వస్తారు? అంటే ఏంటి అర్థం? నాకు తెలీదు. స్తుతిస్తున్నట్ట, స్తుతించినట్ట? ఆయన ఏంటో రాము ఇట్ట అంటున్నాడు. మరి ఏంటి ఆయన అర్థం? నాకు తెలియదు బాబు. నువ్వురా ఎదుద్దా చెప్పండి. పెద్దలైన వారు దేవుని స్తుతించకపోతే మీరు ఎవరిని స్తుతిస్తున్నట్టు తెలుసా? ఈ మాట మీకు చూసినప్పుడు మీకు సిగ్గుపడతారో నాకు తెలియదు. సిగ్గుపడాల్సిన విషయం అది. తలదించుకునే పరిస్థితి అది. ఆ దేవుడే వాక్యం చూపిస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. కనీసపు దేవుని స్తుతించకపోతే ఎట్లండి? చూడండి, 66వ అధ్యాయం. 66వ అధ్యాయం చదవండి, 3వ వచనం త్వరగా. ఎంత ఉంటుంది అక్క? ధూపం కానించాడు అక్క. ధూపం వేవాడు దేవుని స్తుతిస్తారంట. ధూపము వేవాడు బొమ్మను స్తుతించిన వాని వంటి వాడే. అర్థమైందా? అర్థమైందా? దేవుని స్తుతించకపోతే ఎవరిని స్తుతిస్తున్నట్టు బ్రదర్? ఏ బొమ్మ? ఏ బొమ్మ? మీకేం బొమ్మలు కనపడవా? ఏం కనపడట్లేదు బొమ్మ? చెప్పండి. నిజంగా నేను అనుకుంటాను, దేవుని నమ్మిన వానికంటే దేవుని నమ్మనోడే దేవుని దాన్ని స్తుతిస్తున్నారు. అది పెట్టిన కాడి నుంచి దాన్ని దించిన దాకా అక్కడే ఉంటారు, ఎదురుగానే ఉంటారు. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి మీరు నాకు కొంచెం. దేవుని స్తుతించకపోతే ఎవరిని స్తుతిస్తున్నట్టు మీరు? నిజంగా మీరు బొమ్మను స్తుతిస్తున్నారా, దేవుని స్తుతిస్తున్నారు? ఏది కారణం ఉందా? ఎన్నిసార్లు స్తుతిస్తున్నారు దేవుణ్ణి? ఏది నోటితో చెప్తే సరిపోయిద్దా? మనం ఏమంటాం? వాళ్ళు దాన్ని స్తుతించుకుంటున్నారు, వాళ్ళ బొమ్మను వాళ్ళు స్తుతించుకుంటున్నారు అని మనం చెప్పుకుంటాం. కానీ మనం దేవుని స్తుతించమే. మనం స్తుతించుకుంటే వాళ్ళంటే ఏం ఉపయోగం? కన్నార్పవాకండి, కన్నార్పద్దు ప్లీజ్. మీకు నిద్ర వచ్చేటట్టుంటే సైలెంట్గా పోయి మొహం కడుక్కోండి. నాకు వస్తుంది నిద్ర, మీకంటే నేను ఎక్కువ అలసిపోతాను తెలుసా మీకు? నేను చాలా అలసిపోతా, కానీ చెప్పుకోకూడదు. 45 నిమిషాలు మాట్లాడడం అంటే 8 గంటలు పనిచేసినట్టు. ఇక టీచర్స్ ఉన్నారు, ఏమ్మా మీరు నిలబడి వాక్యం పాఠం చెప్పట్లేదా? సాయంత్రానికి మీకు ఎలా ఉంటుంది? టీచర్స్కి బాగా తెలుసు. వాళ్ళని కాసేపు చెప్పి మౌనంగా ఉంటారు. నాన్ స్టాప్కి చెప్పాలి. కాబట్టి మీరేమీ నిద్రపోవద్దు, వాక్యం వినండి. సరే, ఇక్కడ దేవునికి స్తుతించకపోతే, ఎవరైతే దేవుని స్తుతించకపోతే వారికి దేవుని స్తుతించినట్టే. దేవుని బొమ్మను కాబట్టి వాళ్ళు కనపడతారు, మనం కనపడం. అంతే, వాళ్ళకి మన తేడా అది. ఏం తేడా లేదు. వాళ్ళు కనిపిస్తారు, మనమే కనపడం. జాగ్రత్త, దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు ఎవరు? సజీవుడు. నా దేవుడు సజీవుడు, విమోచకుడు. నా విమోచకుడు సజీవుడు అని రాయబడింది. సజీవుడు అని దేవుని స్తుతించకపోతే ఇంకెందుకండి మనం? ఇక మనం కూడా ఎవరిని స్తుతించాలి? ఇంకా తీసుకుపోయి మనం కూడా బొమ్మ పెట్టుకోవాలి.
మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాము అనేది ముఖ్యం. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించాలి. లేకపోతే దేవుని స్తుతించినట్టు. అంటే అమ్మనా బొమ్మనా కొమ్మనా? ఆ, ఏది మనకి ఎక్కువగా దేవుని ప్రేమిస్తాం అది మనకు విగ్రహం. చదువుని కావచ్చు, నీ ఉద్యోగం ప్రేమించవచ్చు, లేకపోతే నీకున్న వాటన్నిటిని ప్రేమిస్తాడు, నీకు విగ్రహమే. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, దావీదు దేన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడంటే న్యాయమును బట్టి, దేన్ని బట్టి. కాబట్టి ఎట్టి న్యాయము దేవుల్లో ఉందో ఇప్పుడు మనం 5 విషయాలు మనం చూద్దాం. ఎట్టి న్యాయము దేవుల్లో దావీదు చూశాడో అట్టి న్యాయమును బట్టి మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మొదటి కారణం చూడండి, ఆయన ఉన్నటువంటి న్యాయము, ఎట్టి న్యాయము కలవాడో ఆ న్యాయమును బట్టి దావీదు వల్ల మనం కూడా దేవుని స్తుతించడము గాక. చూడండి, కీర్తన 119 అధ్యాయము, కీర్తన 119 అధ్యాయము 7వ వచనం. కీర్తన 119, 7 అందరం చదువుదాం, అందరం. నీతిగా నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థితులు. న్యాయపడి చెప్పండి, నీతిగా నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలను. ఏ న్యాయం చెప్పండి? నీతిగల న్యాయము. దావీదు ఎందుకని న్యాయం, మరి దేవుని యొక్క న్యాయమును బట్టి ఆరాధన చేస్తున్నాడంటే నెంబర్ 1 నీతిగల న్యాయము. ఏమైనా రాసుకుంటున్నావా? కాలేజీలో అంతే ఉంటావు మౌనంగా, రాసుకోకుండా కొటేషన్స్ ఫార్ములాస్ రాసుకోకుండా అంతే కూర్చుంటావా? మరి ఇక్కడ ఎందుకు అట్లా కూర్చున్నావు? రాసుకోలేవా? ఆయనకి పెన్ను అండి, పేజీ పెన్ను నేను ఇస్తున్నాను, తీసుకో. ఎవరైనా పేజీ సహాయం చేయండి ఆయనకి. రాసుకోవాలా, చదువు వచ్చిన పిల్లలందరూ ఒక పేజీ సహాయం చేయండి బ్రదర్కి. అందరూ రాసుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, ఏముంది? నేను చెప్పు సంగతులు ఏం చేయాలా? చేయి మీరు రాసుకోమని చెప్పాడు దేవుడు. లేకపోతే చొక్కా మీరు రాసుకోమని చెప్పాడా? చెప్పండి. మన ఒక బ్రదరు అనౌన్స్ చేస్తున్నాడు, ప్రకాష్ నగర్లో ఎక్కడో మొత్తానికి ఒక బ్రదరు సేవకుడు అనౌన్స్ చేస్తుంటే ఏమని అనౌన్స్ చేస్తున్నాడంటే, దయచేసి మీరు చాపల మీద వర్తమానం రాయవాకండి అంటున్నాడు. ఏమంటున్నాడు? చాపల మీద ఏం రాస్తున్నారంట? వర్తమానం రాస్తున్నారంట. తీరా ఆరాధన అయిన తర్వాత చూస్తే అన్ని పాయింట్లు అంట చాపల మీద వాక్యాలు రాస్తున్నారంట. రాయకూడదు. రాయచ్చా? నోట్బుక్ పెన్ తీసుకోండి, దేవుని వాక్యం రాయబడింది. ఏమని రాయబడింది? ఇర్మియా 30వ అధ్యాయం 3వ వచనంలో నేను చెప్పు వాక్యాన్నిటిని ఏముంది అక్కడ? నేను చెప్పు సంగతులన్నిటిని పుస్తకంలో రాసుకో, చేతిలో కాదు, చాప మీద కాదు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ, కానీ ఎక్కడ రాస్తున్నారంట? పుస్తకం కాదంట. ఎక్కడ రాస్తున్నారు? చాపల మీద, తొడ మీద, చేతుల మీద, పొట్ట మీద. ఏంటండి ఇది? నోట్బుక్ తీసుకోండి, రాసుకోండి. సరే, ఇప్పుడు మొదటిగా దేవుని యొక్క న్యాయమును, మొదటి న్యాయం ఎలాంటిది మనం చూద్దాం. చెప్పండి, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చూసారా, దేవుని న్యాయం ఎలాంటిదని గుర్తించాడు దావీదు? నీతిగల న్యాయము. అంటే ఆయన న్యాయములో ఏముంది? నీతి అనగా పరిశుద్ధత, పవిత్రత. కాబట్టి అట్టి నీతి ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఈ లోక న్యాయానికంటే, ఈ లోక న్యాయాధిపతులు తీర్చే మరి న్యాయము కంటే ప్రభు తీర్చే న్యాయము, చూపించే న్యాయం ఎలాంటిది? నీతిగల. ఈ లోక న్యాయము ఎలాంటిది? అవినీతి, దుర్నీతి,
స్వకీయ నీతి. ఈ లోకంలో ఎన్ని నీతులు ఉన్నాయి? అవినీతి, స్వకీయ నీతి, దుర్నీతి, ఇంకా సొంత నీతి. ఇవన్నీ కూడా మానవుణ్ణి ఏం చేస్తున్నాయి? నష్టపరిచి పాపములోనికి నడిపించి, తద్వారా పాపం ద్వారా వచ్చే జీతము మరణమని బైబిల్ చెప్తా ఉంది. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం దేవుణ్ణి ఆరాధించడం కారణం ఏంటంటే, ఒకప్పుడు మనము ఎలాంటి నీతి? స్వనీతి, దుర్నీతి, స్వకీయ నీతి, సొంత నీతి నుంచి తప్పించబడి ఎవరి నీతిలోకి వచ్చాము? యేసు ప్రభువుని నీతిలోనికి వచ్చాము. అందుకనే ఆయన న్యాయములో ఏముంది? నీతి. ఈ నీతి మనల్ని ఏం చేసింది? రక్షించింది. అందుకే బైబిల్లో రాయబడి నీతి మరణము నుండి రక్షించును. చూడండి, సామెతల గ్రంథం, సామెతల పుస్తకంలో ఈ మాట మనం ఎరుగుదము. నీతి 10వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. నీతి మరణము నుండి రక్షించును. అమ్మ, అర్థమవుతుంది పాపం అమ్మ నీకు? నీతి ఏం చేస్తుంది? మరణము నుండి రక్షిస్తుంది. కాబట్టి మరణం అంటే ఏంటి? ఒక దెబ్బతో పోయేది కాదు మరణం. ఈ మరణము రెండవ మరణం, అగ్ని గుండం, పాతాళం. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి పోవాలి? అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి, పాతాళానికి పోవాలి. ఇది కాదు మండే అగ్నిగుండం, నిత్యము ఆగని అగ్నిగుండంలోనికి. ఏం మాట్లాడుతున్నావు? వాక్యం విన్నాను. ఏం మాట్లాడకూడదు. నేను అడిగినప్పుడే మీరు నోరు తెరవాలి, అప్పుడు కానీ మీరు నోరు తెరవకూడదు. సో ఈ యొక్క మరణమే ఏంటి? ఆత్మ మరణం. అందుకనే ఈ ఆత్మ మరణం నుండి తప్పించడానికి నీతి అయిన యేసు ప్రభువారి లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన తన ప్రాణమిచ్చి, ఆయన శిక్షను అనుభవించి, మరి ప్రాణమిచ్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. అట్టివాడు ఎవరు? నీతిమంతుడు. అందుకని నీతిగా న్యాయము ఆయన ఏముంది? న్యాయము. ఆయన న్యాయంలో నీతి ఉంది. అందుకే దావీదు, ప్రభువా నీ న్యాయ విధిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే అర్థం అదే. ఆయన న్యాయంలో ఏం చూశాడు దావీదు? నీతి, పరిశుద్ధత, పవిత్రత చూశాడు. అలాగే అట్టి పరిశుద్ధత, పవిత్రత దేవుడు మన జీవితంలో ప్రవేశపెట్టాడు. పాపం నుండి, శాపం నుండి మనం విడిపించి, తన రక్తం చేత మనం పాపం కడిగి, మనం పవిత్రపరిచి, మనం పరిశుద్ధపరిచి తిరిగి పరలోకాన్ని అనుగ్రహించడం కొరకై మనల్ని రక్షించాడు. మీరు ఇంకెవరైనా రక్షించబడకపోతే రక్షణ పొందండి. ఇంకా నీతి యొక్క అనుభవం లేకపోతే నీతిమంతుడైన యేసు ప్రభు యొద్దకు రండి. ప్రభు మిమ్మల్ని రక్షిస్తారు. గత వారు తీర్మానం చేసుకున్నారు. మరి వారి తీర్మానం ఎంతవరకు ఖచ్చితం చేసుకున్నారు? చేయి చూపించమంటే చూపించారు. మరి మీ తీర్మానం ఖచ్చితం చేసుకుంటున్నారా? మీ తీర్మానాన్ని మీకు గుర్తు చేసుకుంటున్నారా? చెప్పండి. ఏం బాబు, తీర్మానం చేసుకున్నామని చెప్పి చేతులు పైకెత్తారు. మీ తీర్మానం ప్రకారంగా జీవిస్తున్నారా? చెప్పరే, ఎవరు తీర్మానం చేసుకుంది ఇక్కడ? అటివారు తీర్మానం చేసుకుంటే దాన్ని ఏం చేసుకోవాలి? ఖచ్చితం చేసుకోవాలి. సరే, కాబట్టి నీతి మరణం నుండి రక్షించును. ఆయన న్యాయములో ఏమని చెప్పండి? నీతి. ప్రభువా నీతిమంతుడైన నీవు, నీతిగా న్యాయాధిపతి అయిన నీవు నన్ను నీతిలోనికి, నా స్వనీతి నుండి, నా దుర్నీతి నుండి, ఇంకా నా స్వకీయ నీతి నుండి, సొంత నీతి నుండి నన్ను తప్పించి ఏ నీతి? పరిశుద్ధత నీతి. పరిశుద్ధత యొక్క నీతిలో నుండి నీతిలోనికి నన్ను నడిపించినందుకై, నన్ను రక్షించినందుకై నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి మనం ప్రభువును ఆరాధించాలి. ఇది ఫస్ట్ కాజ్. సెకండ్ కాజ్ చూడండి, ఇదే 119 కీర్తనలోనే. ఇక మనం ఎటు పోము, ఈ అధ్యాయంలోనే మనం ధ్యానిస్తాం. ఆయన యొక్క న్యాయం ఎలాంటిదో, ఎట్టి న్యాయం గలవాడో ఇప్పుడు మనము చూడనే ఉంటున్నాం. చూడండి, రెండవ విషయానికి మనము మరి వస్తున్నాం. చూడండి దయచేసి, రెండవ విషయం
ఇదే కీర్తన 119 అధ్యాయం. 119 అధ్యాయంలో మనము ఈ మాట ఎరుగుదము. రైట్, చూడండి. 75 వచనం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును. చూడండి, యెహోవా చెప్పండి, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. కాబట్టి ఆయన న్యాయములో ఏమున్నాయి? తీర్పు ఉంది. ఆయన తీర్పు ఎలాంటిది? న్యాయమైనది, అంటే నిజమైనది అని అర్థం. ఆయన తీర్పును న్యాయమైన అర్థం ఏంటంటే రియాలిటీ, నిజమైనటువంటి న్యాయ తీర్పు గలవాడు మన దేవుడు. ఈ లోక తీర్పు ఎలా ఉంటే చెప్పండి, మంచివాడికి చెడ్డ తీర్పు ఉంటే చెడ్డవాడికి మంచి తీర్పులు ఇస్తారు. ఈ లోక తీర్పు ఎలాంటివి? అన్యాయపు. యేసు ప్రభువారికి కూడా ఎలాంటి తీర్పు ఇచ్చారు చెప్పండి? ఎలాంటి తీర్పు? మళ్ళీ మీకు చెప్పించుకుని ఎంత మౌనంగా ఉన్నారు ఎందుకని? ఎలాంటి తీర్పు? యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు తెచ్చినారు. అప్పటికి పిలాతు చాలా కష్టంగా జడ్జిమెంట్ ఇచ్చాడు, హేరోదు ఇచ్చాడు. అట్లాగా 14 స్థలాలు తిప్పారు ఆయన్ని. ఎంతమంది న్యాయాధిపతుల దగ్గర తిప్పారు? 14 న్యాయాధిపతుల దగ్గర తిప్పినా కానీ వాళ్ళు ఆయన ఉన్న పాపాన్ని కనుక్కోలేదు. అంటే ఆయన పాపం ఉందని వారు చెప్పలేకపోయారు. అర్థమైందా? అంటే ఆయన ఎలాంటి వాడే ఉన్నాడని? పాపము లేని వాడే ఉన్నాడు. నిజమైన వాడైనా ఎవరైనా కానీ నిజమైన వాడే, కానీ వాళ్ళు ఎలాంటి తీర్పు తెచ్చారు? అన్యాయపు తీర్పు. కాబట్టి దేవుని తీర్పు ఎలాంటివంటే నిజమైన తీర్పులు, నిజమైన అందుకని శోధింప శక్యము కాని తీర్పునని. కనుక దేవుని తీర్పులో ఎలాంటిదంటే న్యాయమైనవి, నిజమైనవి. చెప్పండి, న్యాయముడు చెప్పండి. యెహోవా నీ తీర్పులు నిజమైనవనియు అనగా న్యాయమైనవియు. కాబట్టి ఆయన తీర్పులో నిజమున్నది. చెప్పండి, నిజమున్నది. ఈ లోక తీర్పు నిజముందా? చెప్పండి, నిజముంటుందా? ఉండదు. అయితే ప్రభుకు కూడా అలాగే అన్యాయపు తీర్పు జరిగింది. ఆయన సహించాడు, ఆయన తట్టుకున్నాడు. చూడారా, మన దేవుడి తీర్చే తీర్పులు అలాంటివి. చెప్పండి, నిజమైన న్యాయ తీర్పులు. ఇప్పుడు ప్రభు ఎలాంటి వాడు అంటే నిజమైన వాడు. నిజమైన వాడి నుంచి ఏమొస్తాయి? నిజమే వచ్చింది. అందుకని దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మొదటిగా ఆయన న్యాయం ఏముంది? నీతి. ఈ నీతి మనం ఏం చేసింది? రక్షించింది. రెండవదిగా ఆయన తీర్పులు న్యాయమైనవి అంటే అర్థం ఏంటి? నిజమైనవి, అబద్ధమైనవి కావు. ఆయన నిజముగా ఆయన తీర్పు తీర్చేవాడు. కాబట్టి అన్యాయముగా, పాపముగా, నీతిగా ఆయన బయలుపరిచేవాడు, చూపించేవాడు. అందుకనే ఎలాంటి వాడు దేవుడు? నిజమైన, చెప్పండి, నిజమైన న్యాయ తీర్పుకి గలవాడు. అది కాబట్టి ప్రభువా, నీవు నిజమైన న్యాయ తీర్పు గలవాడని నేను నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పి మనం రెండవ విషయంగా ఆరాధించాలి. మూడో విషయం చూడండి. మూడో విషయం ఇదే కీర్తన 119 137 వచనం. 137 వచనం అందరం చూడండి, అందరం. కీర్తన 119 137. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. చెప్పండి, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ఎన్నో సంగతి ఇది? ఎన్నో సంగతి ఏంటి? ఫస్ట్ విషయం చెప్పండి. ఆయన న్యాయం ఏముంది? నీతి. రెండవదిగా ఆయన న్యాయ తీర్పులు ఏముంది? నిజమున్నది. మూడవదిగా ఏముంది? ఆయన న్యాయ విధుల్లో యథార్థత. చెప్పండి, యథార్థత. అందుకని దేవుడు ఎలాంటి వాడు? చెప్పండి, ఎలాంటి వాడు? ఆయన యథార్థవంతుడు. ఎలాంటి వాడు? యథార్థవంతుడు. అందుకని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు
ఆత్మతోను సత్యముతోను ఎలా ఆరాధన చేయాలి? మోసంగానా? ఏదో పై ఆరాధన? యథార్థమైన ఆరాధన దేవునికి ఇష్టమైంది. గుర్తుపెట్టుకో. కాబట్టి ఆయన న్యాయములు ఎలాంటివి అంటే యథార్థమైనవి. యథార్థమైన అంటే ఏం చెప్పండి? యథార్థమైన అంటే నిజమే, నిజం కాదు. దాంట్లో ఇంకొక అర్థం ఉంది యథార్థంలో. ఇప్పుడు యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. యజమానుడు బయటికి పోతే దాసుడు ఎలా ఉంటాడు? ఉన్నప్పుడు లాగే ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? ఒక యజమానుడి కింద దాసుడు ఉంటాడు. వినండి, ఒక యజమానుడి కింద ఎవరు ఉంటారు? దాసుడు ఉంటాడు. యజమానుడు ఉన్నప్పుడు దాసుడు ఎలా ఉంటాడు? చాలా నమ్మకంగా కనపడతాడు, యథార్థంగా కనపడతాడు, అన్నీ చెప్తాడు, అన్నీ చెప్తాడు. పోయినాకేం చేస్తాడు మళ్ళీ? యథావిధిగా అంటే ఆయన ఎలాంటి వాడంటే మోసం లేనివాడు. అంటే యథార్థతలో అర్థం ఏంటి? మోసం లేని జీవితం. ఆయన న్యాయంలో మోసం ఉండదు. ఆయన న్యాయ తీర్పులో, ఆయన జడ్జిమెంట్లో మోసం కనపడదు. ఇప్పుడంతా ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? యథార్థంగా ఉందా, మోసంగా ఉందా? మేము ఇప్పుడు పోయినాను ఆ కోర్టుకి, మమ్మల్ని అడుగుతున్నావేంటాయి అంటారా? చెప్పండి. అయితే పిల్లారా, ఇక్కడ మటుకు మనం చూస్తే దేవుని యొక్క న్యాయములు ఎలాంటివి? యథార్థములు. అంటే మోసము లేదు. ఆయన ఎవరు? యథార్థవంతుడు, మోసము లేనివాడు. మనం ఎవరని చెప్పండి? మనం ఎవరం? మోసం గలవారము. కాబట్టి ఒకప్పుడు మనం మోసకరమైన జీవితం. అయితే దేవుడు మనం ఏం చేశాడు? ఆ మోసకరమైన జీవితం నుంచి యథార్థమైన జీవితంలోనికి ప్రభువు తీసుకొచ్చాడు. అందుకని ఆయన న్యాయంలో ఏముంది చెప్పండి? ఏముంది? యథార్థత. అంటే ఎక్కడ కూడా మోసము కనపడదు. కాబట్టి ప్రభువా, దావీదు అదే ఆయన న్యాయంలో ఏం చూశాడు? యథార్థత చూశాడు. మోసం కనపడలేదు, కపటం కనపడలేదు, ఏది కూడా కనిపించలేదు. ఆయన న్యాయంలో యథార్థం కనపడింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు అనుకున్నాడు? యథార్థవంతుడని అనుకున్నాడు. ఇది ఎన్నో విషయం? 3 విషయం. 4 విషయం చూడండి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే అదే 119 కీర్తన 160 వచనం. అదే 119, 160 చదవండి అందరం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. న్యాయముడు చెప్పండి. నీ వాక్య సారాంశము చెప్పాలి. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. కాబట్టి ఇప్పుడు ఏమంటారు చెప్పండి? 4వదిగా ఆయన న్యాయవిధుల్లో ఏముంది? సారాంశం. ఏముంది? ఏ సారాంశం ఇది? వాక్య సారాంశం. అంటే వాక్యము. ఆయన న్యాయములో ఏముంది? వాక్యము. ఏ వాక్యం ఇది? నిత్యము నిలిచిన వాక్యము. నిత్యము నిలిచిన వాక్యము. చూడండి అన్నమాట. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. 1:24 చదవండి త్వరగా. అదంతా వద్దు. అయితే ప్రభువాక్యము చెప్పండి. అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అంకేంటి? నిత్యమైన వాక్యం, నిత్యవాక్యం. ఆయన న్యాయం ఏముందేమా? ఆయన న్యాయం ఏం కనపడుతుంది? వాక్యం కనపడుతుంది. అందుకని ఆయన ఎలాంటి వాడంటే వాక్యమై ఉన్న దేవుడు. ఎలాంటి దేవుడైనా ఎలా చెప్పగలుగుతాం? వాక్యమై ఉన్న దేవుడు ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? అది ఆది ఎందు వాక్యముండను. వాక్యము చూసి చెప్పు. వాక్యం చూడకుండా చెప్పు నాకు. ఆది ఎందు వాక్యముండను. చూసి చెప్పు. వాక్యం అంటే చూసి చెప్తున్నాడు పెద్దలు. మరి ఎందుకు బైబిల్ తీశారు? ఆది ఎందు వాక్యముండను. వాక్యము దేవుని యొక్క ఉండేది. దేవుడే ఉండను ఉందా? మీరు ఇందాక ఏం చెప్పారు?
వెనకకి ముందు ముందు వెనక్కి చెప్పినట్టున్నారు. కరెక్ట్‌గా చెప్పారా? రైట్. ఇప్పుడు చెప్పండి కరెక్ట్‌గా. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరై ఉండెను? అది. అందుకని ఆయన ఎవరు? వాక్యమైన దేవుడు. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. నివసించును. అర్థమైందా? కాబట్టి ఆయన న్యాయంలో ఏముంది? వాక్యం. ఈ వాక్యం మనకిచ్చాడు. ఈ వాక్యం ఎలాంటిది మనకి? న్యాయమైనది. ఈ వాక్యం ఎలాంటిది? అందుకని చూడండి, మరి కోర్టులో జడ్జి గారి దగ్గర ఏముంటుంది తెలుసా మీకు? ఆ? ఏముంటాయి? ఫస్ట్‌లో ఇప్పుడు ఈ మధ్య 3 పెడుతున్నారండి. ఎందుకంటే 3 ఎందుకు పెడుతున్నారు? 3 జాతుల వారు వస్తారని. నువ్వు క్రైస్తవుడైతే దాని మీద చేయబెట్టు అంటాడు. ఏమంటాడు జడ్జి? సాక్ష్యం చెప్పకముందు దాని మీద చేపెట్టి చెప్పిస్తాడు. ఏమని? నేను నిజమే చెప్తున్నాను, అబద్ధము చెప్పట్లేదు అని. క్రైస్తవుడు వచ్చాడనుకో, క్రైస్తవుడు దేని మీద చేయబెడతాడు? బైబిల్ మీద పెడతాడు. ముస్లిం వచ్చాడనుకో, ముస్లిం దేని మీద పెడతాడు? అంటే బైబిల్ మీద పెట్టమంటే ఒప్పుకుంటాడా? ఇదేంటి బైబిల్ మీద చేయబెట్టమంటే నేను ముస్లిం అంటాడు. లేకపోతే హిందువుడు వచ్చి ఆయన దేని మీద చేయబెడతాడు? భగవద్గీత మీద. అంటే బైబిల్ మీద పెట్టమని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అయితే ఫ్రమ్ ది బిగినింగ్‌లో ఒక్కటే బైబిల్. వాడు లోపల ప్రిపేర్ అయ్యేట బైబిలే. తెలుసా మీకు? ఇక్కడ సాక్ష్యం చెప్పించే కాడ 3 చెప్తారు. 3 పెడతారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత. కానీ ఆయన ప్రిపేర్ అయ్యేదంతా దేని మీద? ధర్మశాస్త్రమే. జడ్జి కోర్టులో ప్రిపేర్ అయ్యేదంతా కూడా ధర్మశాస్త్రమే. అంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన చదివి వస్తాడు. మీకు తెలియదు రహస్యం. ఎందుకంటే పాత నిబంధనలో నా ఉంది. ఏముంది? చట్టం. ధర్మశాస్త్రం మోషే నియమించిన ఆ నా చదువుతాడు. అందుకని నువ్వేం చదివావు? నాయకు సంఘులు ఏం చదువుతారు చెప్పండి? నాయకులు కాకముందు డైరెక్ట్ నాయకులు అవుతారా? వారు ఏం చదివి వస్తారు చెప్పండి త్వరగా? ధర్మశాస్త్రం కాదు, ఆ నానే ధర్మశాస్త్రం. తెలుసా? కాబట్టి అదే వాక్యము. ఆయన వాక్యంలో ఏముంది? న్యాయం ఉంది. ఏముంది చెప్పండి? న్యాయం ఉన్నది. అందుకనే ప్రభువా, నీ న్యాయం గల వాక్యము నాకు ఇచ్చావు, అందుకు బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు. ఇప్పుడు కిందైపోయినా చెప్పండి. ఏంటి ఆవటిస్తున్నారు? ఏంటండి అనిసిపోయారు? విని అనిసిపోయారా? లేకపోతే ఏమైంది? బాగా ఆవగిస్తున్నారు. అందుకే చెప్పాను, నిద్ర వచ్చేటప్పుడు దయచేసి మీరు ప్రశాంతంగా మీ మొహం కడుక్కొని రమ్మని చెప్పా. ఆవగించవాకండి. ఆవు నుంచి పక్కనోడు కొత్తాయి. ఆయన నుంచి మనకు ఒక ఆవకాడికి పోయింది. అక్కడి నుంచి మొత్తం వ్యాపించినట్టు నేను అదిరిపోగా ఇక హల్లెలూయా స్తోత్రం అనుకుంటుంది. ఆవనంతనన్నీ ఆవగించవాకండి. ఏమ్మా నిద్ర వస్తే నువ్వు మొహం కడుక్కో, ఇంకెవరైనా సరే. సరే, కాబట్టి ఆయన వాక్యం ఏముంది? న్యాయము. ఇదే మనకు న్యాయం గల వాక్యానికి దేవుడు మనకి ఇచ్చాడు. 5వదిగా చూసుకొని మనము దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఇదే 119వ కీర్తన. ఇదే 119వ కీర్తన. ఇదే 119వ కీర్తన. చివరిగా చూసుకొని ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి 119లో. ఆయన న్యాయం గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను 5 చెప్పాను. అయితే మీకు ఒక చిన్న పరీక్ష పెడతా. వచ్చే ఆదివారానికి మీరందరూ 119వ కీర్తన జాగ్రత్తగా చదువుకొని రావాలి. నేను అందులో ఏమడుగుతానో నాకు తెలియదు, వింటున్నారా? అట్లని చెప్పేసి ఆదివారం మానుకోవాకండి, మీరే నష్టపోతారు. దీనికోసమే మీరు ఆరాధన మానుకున్నారనుకో, తీవ్రంగా నష్టపోతారు ఆత్మీయంగా. అందుకనే మీరు వచ్చే ఆదివారానికి ఏం చదివి రావాలి చెప్పండి? ఏం చదువుకొని రావాలి? 119వ కీర్తన జాగ్రత్తగా మొత్తం చదువుకొని రావాలి. ఎందుకంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి న్యాయం గురించి. అందుకని నేను 5 చెప్తున్నాను. చూడండి, 5వదిగా మనం చూద్దాం. 5వదిగా 119వ కీర్తన 172వ వచనం చదువుకుందాం. చూడండి, నీ ఆజ్ఞలన్నీ చాలు. నెంబర్ చెప్పండి. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. మన అంశం ఏంటి? శాంతమమ్మ, అమ్మ అంటున్నావు కానీ వింటున్నావమ్మా? అబ్బా, న్యాయం గురించి చెప్తున్నావా అంటుంది. పోనీ వింటున్నావు. కాబట్టి ఇప్పుడు చెప్పండి.
ఆయన ఆజ్ఞలు ఎలాంటివి? న్యాయం. ఫస్ట్ ఆయన ఆజ్ఞలు ఏముంది? ఆయన న్యాయంలో ఏముంది? నీతి. ఆయన న్యాయంలో ఏముంది? నిజం. ఆయన న్యాయంలో ఏముంది? యథార్థత. ఆయన న్యాయంలో ఏముంది? వాక్యం. కాబట్టి ఐదవదిగా ఆయన న్యాయములో ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు ఎలాంటివి? న్యాయములు. ఏ ఆజ్ఞనివి? ఏ ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. మోషేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఎలాంటివి? న్యాయములు. అందుకనే చెప్పాను ఇందాక. మరి కోర్టులో జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆయన ఏం చదివి వస్తాడు? ఇది కూడా కనపడుతుంది. ఆయన చదివిన దాంట్లో ఇది కూడా కనపడుతుంది. ఏది? 10 ఆజ్ఞలు కనపడతాయి. తెలుసా మీకు? తెలియకపోతే నేను చెప్తున్నా. కనుక ఆయన ఆజ్ఞలు, ఎవరి ఆజ్ఞలు? జడ్జి ఆజ్ఞలు కాదు, దేవుని ఆజ్ఞలు ఎలాంటివి? న్యాయమైనవి. అందులో ఏవి కూడా తప్పిపోయేవి కావు. అందుకనే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. న్యాయము అంటే అక్రమమైన దానిని క్రమపరచటమే న్యాయము. అక్రమమైన దానిని క్రమపరచటమే న్యాయము. అంతేగాని క్రమాన్ని అక్రమము చేస్తుంది అన్యాయము. అక్రమాన్ని క్రమపరిస్తేనే అది న్యాయము. ఇప్పుడు మేమిద్దరం ఒక ఆయన కడిగి పోవాలి, మాకు న్యాయం జరగట్లేదని. నాకు అక్రమం ఉంది, ఆయన క్రమం ఉంది. ఇప్పుడు నేనేం కోరుతున్నాను? అక్రమం ఉంది కదా, నా పక్షంగా నువ్వు నాకు ఫేవర్గా ఇవ్వంటాం. నాకు అక్రమం ఉంటే నాకు తెలుసు, ఆయన క్రమం ఉంది. కానీ నేనేం కోరుకుంటాను? అక్రమాన్ని కోరుకుంటాను. క్రమాన్ని కోరుకుంటానా? నిజమైన న్యాయాధిపతి అయితే ఆయన వైపు న్యాయం చేస్తాను. అంటే నా అక్రమాన్ని తొలగించి క్రమాన్ని ఆయన నడిపిస్తాడు. అది న్యాయంకు ఉన్నటువంటి పద్ధతి. సరే, కాబట్టి ఇవి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధించుకుందాం. కాబట్టి మన అంశం ఏంటి? కీర్తన 7వ అధ్యాయము ఎన్నో వచనం? 17వ వచనం చదివి ఆరాధనలో ప్రవేశిద్దాం. చదవండి, అందరూ చదవండి. కీర్తన 7వ అధ్యాయం 17వ వచనం. కీర్తన 7వ అధ్యాయం 17వ వచనం చదివి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ఆ రీతిగా దేవునికి న్యాయమును బట్టి మరి ప్రభు యొక్క న్యాయం ఎటువంటిదో మనం చూస్తూ వచ్చాం కనుక అట్టి న్యాయమును బట్టి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడు ఆ రీతిగా ఆరాధనకు దేవుడు మన సహాయము చేయనుగాక. దయచేసి మరి ఒక చిన్న కోరస్ పాడుతాము. ఆ సమయంలో సంగేసుకుని పిల్లలు నెమ్మదిగా మీరు సంగేసుకుని రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరాటబో నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా, నిరాటబో నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సాక్ష్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. కాబట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు యొక్క న్యాయం ఎటువంటిదో విన్నాం కనుక అట్టి అనుభవంలో ప్రభు మనల్ని నడిపించుగాక. ఆరాధనకు దేవుడు మన సహాయము చేయనుగాక. సమయం పోలేకుండా మరి మొట్టమొదటి సండే స్కూల్ టీచరు ఆరాధన చేస్తారు. ఆ తర్వాత మిగిలిన వారు దేవుణ్ణి ఆరాధించండి.